ప్రత్యేకంగా బాధనైనను హింసనైనను కలుగజేయదు. దేవుడు నరులకు బాధనైనా హింసనైనను కలుగజేయడు. దేవుని వాక్యంలో ఈరోజు నేను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనకు ఒక సంఘంలో ఒక ప్రత్యేకత ఉంది. సంఘంలో ఒక ప్రత్యేకత ఉంది. తక్కువ మంది అయినా ఎక్కువ బలమైన ప్రార్థన ఉంది. తక్కువ మంది అయినా కానీ బలమైన ప్రార్థన ఉంది సంఘానికి. ఇప్పటి నుంచే కాదు, ప్రారంభం నుండి కూడా, పునాది వేసిన దగ్గర నుండి కూడా మన సంఘము బలమైన సంఘం. మనుషులు పోవచ్చు, రావచ్చు, తక్కువ మంది ఉండవచ్చు, ఎక్కువ మంది ఉండవచ్చు, కానీ ప్రార్థనలు మట్టికి బలమైన ప్రార్థనలు మన సంఘానికి కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా మనకి కనబడతా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వచనాల్లో మన చూద్దాము దేవుని వాక్యంలో నుంచి. ఎందుకంటే లోకంలో ప్రతి మనిషికి అనేక బాధలు ఉన్నాయి. బాధ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, కుటుంబ బాధ, అప్పుల బాధ, బలహీనతలు, కుటుంబాల్లో పిల్లల విషయంలో, భర్త విషయంలో, వారి విషయంలో బాధ లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అనేక బాధలు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. ఆ బాధలు వర్ణనాతీతం, ఒకరినొకరు చెప్పుకోలేనటువంటి బాధ. ఒక్కొక్కరు బాధలు చెప్పుకోవడానికి చూస్తే వాళ్ళని హేళన చేస్తారని ఒక భయం. కనుక బాధలు బట్టి ఎవరికైనా చెప్పుకుందామని అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి వల్ల బాధలు లేని మనుషులంటే ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరూ బాధలు కలిగి ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఏబు గ్రంథంలో నుంచి మా అందరము తీసుకుంది. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుందాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. చూడండి, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభావమునకే పుట్టుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మనిషి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాటి అంశం మాది, మనుషులకు బాధలు, శ్రమలు ఎందుకు వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి, అవి రావడానికి గల కారణాలు ఏమిటి? కొన్ని పర్యాలు మనం ఈ విషయాలు చెప్పుకున్నాం. అయితే అప్పుడు చెప్పారు కదా ఇవి అదే మాటల అని అనుకోవచ్చు, కానీ ఆ విషయాల్లోనే చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు బాధలు, శ్రమలు అనేవి కూడా మనం చెప్పినవే ఉండవు ఇక్కడ. మరి ప్రత్యేకమైనటువంటి కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఒక్కొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు వస్తాయి బయట. మనం చెప్పిందే కదా అనుకోవటం కాదు, కానీ దానిలో నుండి కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చదివాం కదా, శ్రమ ధూళిలో నుండి పుట్టదు. రెండవది బాధ మొలవదు. భూమిలో నుండి ఏం మొలుస్తాయి అంటే విత్తనాలు వేస్తే చెట్లు మొలుస్తాయి, విత్తనాలు వేస్తే పైరు మొలుస్తుంది. భూమిలోంచి మొలిచే ఏంటంటే బాధ లాంటిది ఏది కూడా మొలవదు. విత్తనాలు మొలుస్తాయి, చెట్లు మొలుస్తాయి, అడవులు మొలుస్తాయి. ఎన్నో రకరకాల భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి మొలుస్తుంది. అయితే దానికి ఏం తెలియదంటే బాధ తెలియదు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. తర్వాత ఏం చెప్పాడు? నిప్పురవ్వలు ఎగిరిపోగునట్లుగా నరులు దేని పుట్టారంట? శ్రమానుభవమునికే పుట్టారంట. నిప్పురవ్వలు ఒక కత్తి కాలుతున్నప్పుడు
నిప్పు రవ్వలు చిట్టుపడ్డ అంట ఏం చేస్తుంటే ఖాళీ రవ్వలు ఎగిరి పడతా ఉంటాయి. ఎగిరినట్టుగానే ఉంటాయా, ఆరిపోతాయా? నిప్పు రవ్వలు చాలా పోస్తూ ఉంటాం మనం. కట్టి కాలుతూ ఉంది, రవ్వలు ఎగిరిపోతూ ఉంది. ఎగిరిపోయిన రవ్వ అట్టగే ఎరిగి కింద పడుతుందా, ఎరిగే ఉంటుందా, ఆరిపోద్దా? ఆరిపోతాయి కదా. ఎంతసేపు నిప్పు రవ్వ చిట్టపట్టమంటే కానీ అది ఆరిపోతాయి. ఇప్పుడు నరులు శ్రమానుభవం కూడా అలాంటిదే. నరులు బ్రతికే బ్రతుకు కూడా అలాంటిదే. నరులు లోకంలో జీవిస్తున్నారంటే అక్కడ చూపించిన నిప్పు రవ్వలు పైకి ఎగిరిపడినట్లుగా నరులు శ్రమానుభవమునికే పుట్టుతున్నారంటే శ్రమ పడటానికే మనం పుడుతున్నాం. ఎందుకు మనకి శ్రమలు? దేవుని దగ్గరికి వెళ్తే శ్రమలు రావు కదా, బాధలు రావు కదా, దేవుని నమ్ముకుంటే కష్టాలు రావు కదా అని చెప్పి అనుకుంటాం. అయితే బాధలు అనేది వస్తాయి. బాధలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. బాధ లేకుండా ఎవరు లేరు. నిప్పురవ్వలు చిట్పటగా ఎగిరి పడితే ఆరిపోతూ ఉంటాయి. కానీ అలాగే నరులు కూడా శ్రమాన్ని గురించడానికే పుట్టారని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. శ్రమ లేని నరుడు ఎవరు కూడా లేడు. ఎవరికైనా శ్రమ లేకుండా ఉందా? ఇక్కడ బాధ లేకుండా ఉందా? ఏదో ఒక విషయంలో బాధ ఉంటుంది, ఏదో ఒక విషయంలో శ్రమ ఉంటుంది. ఏదో విధంగా మనం బాధలు పడతానే ఉంటాం, లెగుస్తానే ఉంటాం, లెగుస్తానే ఉంటాం, శ్రమ పడతానే ఉంటాం. మన దేవుడు మనం కష్టిస్తూనే ఉంటాడు. ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాం. శ్రమలోకి దేవుడు మనల్ని లేపుతూనే ఉంటాడు. కనుక రకరకాలైనటువంటి శ్రమలు, రకరకాలైన బాధలు ప్రతి మానవుడు అనుభవించవలసిందే. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టాం కనుక పుట్టిన మనము గిట్టే వరకు కూడా మనం బాధలు పడుతూనే ఉంటాం. ఎవరు కూడా సంతోషంగా ఉండేటువంటి దినాల్లో లేరు. ప్రతి ఒక్కరు కూడా బాధలు అనుభవించే వారిగానే కనపడుతుంది. భూమికి ఏమిటంటే శ్రమ లేదు. భూమిలో చెట్లు మొలిస్తే కానీ బాధ లాంటి ఏది కూడా ఎవరికి మొలుస్తుంది? మరి బాధ నరులకు. అంటే నరులు శ్రమానుభవమునికి, శ్రమ అనుభవం అంటే శ్రమపడి ఆ శ్రమలు అనుభవించడానికి నరులు భూమి మీద నరులు శ్రమ అనుభవించడానికే ఈ నరులు పుట్టి ఉన్నారు. అందుకని అన్నాడు కదా, బ్రతుకు నిర్దేశించే వారందరూ ఏమంట హింస పొందుతారంట. సద్భక్తి మంచి భక్తితో ఉన్నటువంటి ఉండని వారికి శ్రమ ఉంటుంది, భక్తి లేని వారికి శ్రమ ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి శ్రమ ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా బాధ ఉంటుంది, భయం ఉంటుంది, అందరికీ ఉంటుంది. బలహీనతలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఇక్కడ దేవుని వాక్యంలో బాధ భూమి మీద మనుషులకే కానీ దేనికి కూడా బాధ ఉండదు. బాధపడుతున్నామంటే ఎవరో అంటే మనమే బాధ. మరి ఈ శ్రమ, ఈ బాధ ఎప్పటి వరకు ఉంటుంది? ఏ విధంగా మనం బాధపడుతున్నాం? ఈ పొందినటువంటి బాధ, పొందినటువంటి సమస్యలు ఎప్పటి వరకు ఉంటాయి అంటే దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదే ఏ గ్రంథంలో 14వ అధ్యాయము 1వ వచనంలో మాట చూస్తే, స్త్రీ కనిన నరుడు, ఇప్పుడు చూడండి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధలు ఎందుకు హల్లెలూయా, లేకపోతే దరిద్రందుకు హల్లెలూయా అని చెప్తున్నామా? ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్నాడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడే. ఎన్ని దినాలు? కొద్ది దినాలే. మనం బ్రతికేది కొద్ది దినాలే. మనిషికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు రాయాస్తారని కీర్తనకారుడు రాశారు. అయితే ఇక్కడ మనకి నరుడు కొద్ది దినముల వాడయ్యి ఎంత బాధ ఉంటున్నాడ? మిక్కిలి బాధ, ఎక్కువ బాధ. బ్రతికేది కొద్ది దినాలే, బాధపడేది ఎక్కువ. బ్రతికేది ఎన్ని దినాలు? కొద్ది దినాలు. ఈ రోజుల్లో ఎంతమంది ఎన్ని దినాలు బతుకుతా ఉన్నారు? 20 సంవత్సరాలు దాటగానే వంటల 20 సంవత్సరాలు దాటగానే వంటల పిల్లలు. కొద్ది దినాలే. మరి ఎన్ని బాధలు మనిషికి, ఎన్ని శ్రమలు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి అంటే ఎక్కువ బాధ. బ్రతికేది కొద్ది దినాలే. ఈ కొద్ది దినాలనే ఎక్కువ బాధపడుతూ ఉన్నాడు మానవుడు. ఒకసారి మన ఆలోచన ఎలా ఉంటుందంటే
మనం బ్రతికేది ఎన్నాళ్ళు బతుకుతాం? ఉంటే ఉందలే ఈ బాధ, పడితే ఈ బాధ. నేనైనా అనుకుంటా, ఇప్పుడు నేనైనా కానీ నేను బ్రతికేది ఇంకెన్నాళ్ళు, ఈ కొద్ది దినాలే బ్రతకొచ్చేమో. అయితే ఉంటే ఉండి ఆ బాధ, ఆ సమస్య ఉంటే ఉండాలని కొంతమంది ఏం చేస్తారంటే అటువంటి ఆలోచనతో కూడా మనము అశ్రద్ధ చేస్తూ ఉంటాం పెద్ద బాధల్ని, శ్రమలన్నింటినీ కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, కొద్ది దినములు గలవాడై బ్రతికి వాడు మిక్కిలి బాధ నందును. గొప్ప బాధ, భయంకరమైన బాధ. దినాలు బ్రతికేది కొద్ది దినాలే బ్రతుకుతాడు మానవుడు. అయితే ఈ కొద్ది దినాలు బ్రతికినా కానీ బాధలు మటుకి అధికమైనటువంటి బాధలు, అధికమైనటువంటి శ్రమలు. కొద్ది దినాలు బ్రతుకుతున్నా మంచిదే. అయితే ఈ బ్రతికిన దినాలన్నింటిలో కూడా భయంకరమైనటువంటి బాధని నలుముకుంటా ఉన్నాయి, భయంకరమైనటువంటి శ్రమని అలుముకుంటా ఉన్నాయి. సమస్య వస్తే ఒక మనిషికి బాధ ఉందనుకోండి, ఈ బాధ వదిలిపోతుంది అనుకోండి. ఈ బాధ వదిలిపోతా ఏమంటుందంటే ఇంకొక బాధ లాభం అని. మనలో ఉన్నటువంటి బలహీనత, ఒక బలహీనత పోతుంది. అయితే ఈ బలహీనత పోయినప్పుడు ఇంకొక బాధని ఆహ్వానించింది. ఓ బాధ, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వురా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక బాధ పోతుందంటే ఒక బాధను ఆహ్వానించింది. ఇది పోయినాక మళ్ళీ మనం అనుకుంటాము అదేం తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొకటి, ఉన్న బాధ తగ్గిపోయింది, ఉన్న బాధ తగ్గిపోతే మళ్ళీ ఇంకొకటి వచ్చింది నాకు, ఇంకొక బాధ వచ్చింది. ఈ బాధ ఎలా వస్తుందంటే ఈ పోయే బాధ ఏం చేస్తుంటే రెండో బాధను ఆహ్వానిస్తుంది. అయితే ఇప్పుడు తీరని బాధ, బ్రతుకు జన్మలన్నీ కూడా తీరని బాధతో మనుషులు ఓదార్పు లేకుండా ఉంటూ ఉన్నారు. కొద్ది దినాలు బతికినా మిక్కిలి బాధలు ఉన్నటువంటి వారి మనకి రాకుండా శ్రమలు బాధలు లేకుండా ఏ నరుడు కూడా బ్రతకడు ఈ లోకంలో. శ్రమలు బాధలు లేకుండా ఎవరు బ్రతకలేరు. మనం అనుకోవచ్చేమో మన బాధలు ఎవరికైనా చెప్పుకుందామంటే వాడు ఏదైనా వేదన పడతారు, లేదా మనం చెప్పుకోవచ్చు. అయితే వాడు మనకన్నా బాధల్లో ఉండాలన్న సంగతి మనకి తెలియదు. ఇప్పుడు నేను పోయి ఒక బాధ చెప్పుకుంటే ఏమంటుందంటే నా బాధలు నాకు ఉన్నాయి కదా, మరి ఈ బాధ నేనే అడిగేది. మనం అనుకుంటే ఒక్కొక్క బాధ ఒక వ్యక్తితో మన సహోదరుడు కావచ్చు, లేదా మన ఆత్మీయులు కావచ్చు, ఈ బాధలు చెప్పుకోవడానికి వెళ్తే మనకన్నా వికటమైన బాధలు ఆ వ్యక్తికి ఉంటారు. మనమంటారా? నేను ఒక బాధ చెప్పుకోవడానికి వస్తే నా బాధ ఎవరు చెప్పుకున్నాయ్యా, ఈ బాధ నువ్వు చెప్పుకున్నా మంచిదే, నా బాధ ఎవరు చెప్పుకోవాలి, మన అందరి బాధ ఎవరు చెప్పుకోవాలంట, ఆయనకు చెప్పుకోవాలి. అందుకని నేను నరుడు కొద్ది దినాలు బ్రతికినా మిక్కిలి బాధను అందుతారంట, ఎక్కువ బలగంత పడతారు, ఎక్కువ బాధలు పడతారు, ఎక్కువ శ్రమలు పడతారంట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ గుండెను కదిలించినా బాధే, అవునా? ఏ హృదయాన్ని కదిలించినా బాధే. ఎవరిని కదిలించినా అది ఏమో బాగుందంటే ఏం బాగులు అంటారు, బాగున్నా ఉంటారా? ఏమో ఎవరిని అంటారేమో మాకు తెలియదు. ఏం బాగులేవు, ఒక బాధ పోతే ఒక బలహీనత, ఒక సమస్య పోతే ఒక సమస్య. ఈ విధంగానే మనం పడుతూ లేస్తూ ఉన్నాం. ఈ బాధలు అనేకమైనటువంటి బాధలు మనల్ని చుట్టుకొని ఉంటాయి ప్రియమిడరా. అందుకని ఇక్కడ అంటాడు, అసలు మనకి బాధలు ఎందుకు కలుగుతాయంటే దేవుడు ఆ బాధలు కలగజేస్తాడా? మనిషికి దేవుడు కలగజేస్తాడా బాధలు? చూడండి, దేవుని వాక్యం ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. 32వ వచనం నుంచి విలాప వాక్యం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విలాప వాక్యం చూడండి, 3వ అధ్యాయము 32, 33 వచనం. 32 ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జారిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుడు నరులకి విచారమైనను బాధనైనను కలుగజేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు కలుగజేస్తున్నాడు నాకు బాధ, నాకు అనేక బాధలు పెడుతున్నాడు, నేను నిత్యము ప్రార్థన చేసుకుంటా, నాకే ఈ బాధలు రావాలా, నాకే ఈ సమస్యలు రావాలా, నాకే ఎందుకు ఈ బలహీనతలు, నాకే ఎందుకు ఈ బాధలు, నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకుంటాం. నాకే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకుంటాం.
ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడైతే హృదయపూర్వకంగా ఏ మనుషుడికి ఏ నరుడికి విచారమైన బాధనైనను కలిగి ఆయన హృదయపూర్వక కలను నొచ్చుకుంటానంటాడు. నీ చింత యావత్తు నా పైన వేయమంటాడు. నువ్వు చింతపడవద్దు, నీ చింత యావత్తు నా పైన మోపమంటాడు దేవుడు. అయితే మనం ఏం చేస్తాం? బాధ పొందుతున్నాం, భయంకరమైన బలహీన పడుతూ ఉన్నాం. వదరా ఈ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఒక్కసారి చదువుదాం అన్నమాట. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగజేయుడు. ఎవరికి అంటే నరులకు. హృదయపూర్వకంగా ఆయన బాధ కానీ విచారము కానీ మనుషుడికి కలిగేది. కానీ మనము విచారపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. నా దేవుడు నన్ను చూడలేదు అనుకుంటాం, నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం, నా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ప్రియ దేవుళ్ళగా అలాంటి కాదు. కానీ ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే ఆ బాధ మనం ఎందుకుంటే మనకు మనమే దాన్ని తెచ్చుకుంటున్నాం. మనకు మనమే తెచ్చుకుంటున్నామండి బాధలు, మనకు మనమే తెచ్చుకుంటున్నాం ఈ బాధలు. చూడండి 107వ కీర్తనలో కలిస్తే 17వ వచనం అంటాడు, కొంతమంది బాధను తెచ్చుకుంటారు. బాధ ఏం చేస్తారంటే వదిలించుకునేవాడు కొంతమంది ఉంటే తెచ్చుకునేవాడు కొంతమంది ఉంటారు. ఎవరు తెచ్చుకునేవాడు అంటే బుద్ధిహీనులు. తెచ్చుకునేది బాధ తెచ్చుకునేవాడు బుద్ధిహీనులు. బుద్ధి కలిగిన వాళ్ళు బాధ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బుద్ధి కలిగిన వాడు నాకు బాధ ఏ బాధ రాకుండా నేను జాగ్రత్త పడాలని అనుకుంటాడు. బుద్ధి కలిగిన వాడు బాధలకు దూరంగా ఉంటాడు, లేకపోతే శ్రమలకు దూరంగా ఉంటాడు. వాడి ఆలోచన బట్టి దేవుని చంద్రులు అడిగి పొందుకొని ముందు కొనసాగుతూ ఉంటాడు. అయితే బుద్ధి లేని వాడు ఏం చేస్తుంది? వాడికి వాడి ఆ బాధలు చెప్పుకుంటారు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను ఏం తెచ్చుకుంటారంట? బాధ తెచ్చుకుంటారంట. రామ బాధ ఎల్లబాకు నువ్వు పోతే ఎట్ట రా. బుద్ధిహీనుడు బాధను ఆహ్వానిస్తాడు, బాధను ప్రేమిస్తాడు. ఎందుకని ఇక్కడ అంటాడు కదా, వాడికి అది అలవాటు, వాడికి అది ఆశ, వాడు బాధపట్టి వాడికి ఇష్టం. గొర్రెల్లో ఉన్నాడు కదా, ఎవరప్పుడు చాలా చేయాలి పెట్టినా వాడు ఉన్నాడు కదా మార్చుకో 5 అధ్యాయంలో పడ్డాడు. వాడికి వాడి కొనుక్కుంటా, వాడికి గిచ్చుకుంటా, వాడికి రక్తం కాచుకుంటా, రక్తం ఆగుతా భయంకరంగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎందుకని వాడికాడే పీకేసుకుంటా, గిచ్చేసుకుంటా, రక్కేసుకుంటా ఉంటాడు. ఉంటాడా మాట? ఉంటాడు. ఎందుకు అంటే వాడికి వాడే బాధ కలం చేసుకుంటారు, వాడికి వాడే రక్తం కాచుకుంటారు. ఎందుకంటే వాడిలో ఏమన్నంట? సైతానం. ఇది చాలా ఎన్ని సైతానండి? చాలా. అవన్నీ ఉండే కనుకనే వాడు ఆ ప్రయత్నం చేస్తుంటారు. వాడు ఎవడంటే బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడు కలుగుతానే తెచ్చుకుంటారు, దోషం చేతను బాధ తెచ్చుకుంటారంట. దేంతో? దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధను తెచ్చుకుంటారు. తన ప్రవర్తన సరిగా ఉంటే బాధలు తెచ్చుకోరు. తన ప్రవర్తన సరిగా ఉంటే స్త్రీ కానీ పురుషుడు కానీ బాధలు తెచ్చుకోరు. కొన్ని బాధలు ఆగిపోతాయి, కొన్ని సమస్యలు ఆగిపోతాయి, కొన్ని నుంచి బయటపడతాం. అయితే బుద్ధిహీనంగా తిరిగితే, బుద్ధిహీనంగా మాట్లాడితే, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే నువ్వు బాధలు కొని తెచ్చుకుంటావు. కానీ నీకున్న బాధ నువ్వు తీసివేసుకోవడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డగా మనం ప్రవర్తన సరిగా ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం. ఒక తల్లి అంటుంది కదా, సర్వశక్తుడు నాకు ఏం చేస్తానంట? సర్వశక్తుడు నాకు బాధను కలగజేస్తున్నాడు. ఎందుకని? ఎవరు ఏమంటే ఋతు గ్రంథంలో మాట్లాడతారు. ఋతును సర్వశక్తులు నాకు బాధను కలగజేస్తారు. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, అన్నాడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసాను కనుక నన్ను నయోమి అని పిలవవద్దు, మారా అని. నన్ను నయోమి అని పిలవద్దు. ఎవరు పిలవమంటుంది? నన్ను మారానగా లేదు, మారానగా లేదు. నన్ను నయోమి అని పిలవమాకండి. ఎందుకంటే నాకు సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తుడు నాకు అనేకమైనటువంటి కష్టం చేశాడు, దుఃఖం కలుగజేశాడు.
ఎవరండి? దేవుడు కలుగ చేశాడా? నయోమి కలుగ చేసుకుందా? దేవుడి కలుగ చేశాడా? నయోమి కలుగ చేసుకుందా బాధ? ఇప్పుడు మనం చూసే బుద్ధిహీనుడు తన బాధను తెచ్చుకుంటాడు. నయోమి కూడా బుద్ధిహీనురాలై బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో వచ్చిందా, లేకపోతే బెత్లెహేము అంతటికి వచ్చిందా, లేకపోతే నయోమి ఇంటికి వచ్చిందా కరువు? ఇప్పుడు అంతరికి వచ్చిందా, లేకపోతే మొత్తం ఇంటికి వచ్చిందా? కరువు వస్తే మొత్తం వచ్చేసిందిగా, ఏదైతే మొత్తం వచ్చేసిందిగా. ఇప్పుడు ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చింది. అయితే నయోమికి ఇంటికి కరువు వచ్చింది, మంచిదే. అయితే కరువు వచ్చినప్పుడు అందరూ వాడలేదు బయటికి. బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎట్లేదుగా తల పక్కన పడి, మరి ఈయన ఎందుకు వెళ్ళాలి అంటే ఈయన ఒక్కదే బతికేదను అందరూ తెచ్చేవాళ్ళ. బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ దానిలోనే ఉన్నారు. దేవుని అడిగేవాళ్ళు అడుగుతూ ఉన్నారు, పొందుకుంటూ ఉన్నారు. కరువో కష్టమో ఇల్లు అదకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నయోమి ఏం చేసిందంటే ఒక్కసారి ఇక కరువు వచ్చిందని చెప్పి తెలిసి మోయాబు దేశమునికి పిల్లలిద్దరిని తీసుకొని పరిగెత్తింది. కొడుకులు ఇద్దరిని తీసుకొని మోయాబు దేశం భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి బాధ తెచ్చుకుంది కదా, ఆ తెచ్చుకుంది బాధ అంతే, తెచ్చుకుంది కదా, దేవుడు బాధ పెట్టాల. అప్పుడు ఏమంటుంది? ఈ బాధ ఎవరి మీద వచ్చింది? దేవుడి మీద చేస్తుంది. సర్వశక్తి నాకు ఏ కాలం చేశాక దుఃఖాన్ని